Hi everyone, today's topic is stochastic gradient descent SGD. మనం గ్రేడియంట్ డిసెంట్లో ఎట్ ఏ టైం 1000K డేటాని ఒకటేసారి ఫార్వర్డ్ ప్రాపగేషన్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ చేయడం వల్ల ఒకటే ఎపాక్లో మనకి ర్యామ్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనేది దానికి అడ్వాన్స్గా వచ్చిందన్నమాట ఆప్టిమైజర్స్లో. ఇందులో మన దగ్గర ఒక 10,000 K డేటా సెట్ ఉందనుకోండి. ఇందులో మనం ఒక ఎపాక్కి ఆ డేటా సెట్ని 10K ఇటరేషన్స్ లాగా సెండ్ చేస్తామన్నట్టు. అంటే ఇన్పుట్లో 1000 డేటా సెట్ని ఒక్కొక్క డేటా సెట్ని మనం ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్లో పంపిస్తాం. అంటే 1 ఎపాక్కి 10K ఇటరేషన్స్ అవుతాయి. అంటే మనం ఒక 20 ఎపాక్స్ రన్ చేసామనుకోండి, అందులో 20 × 10K ఇటరేషన్స్ అంటే అప్పుడు మనకి టైం అనేది ఎక్కువ అవుతుంది అండ్ మనకి ర్యామ్ అనేది కూడా స్టోరేజ్ ఎక్కువ కావాల్సి వస్తుంది. కాబట్టి ఎస్జిడిలో మనకి ఇదొక డిసడ్వాంటేజ్ అన్నమాట. థ్యాంక్ యూ.